హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఉదయం దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఏమేం పనులు చేసుకున్నానో వీడియోలో అయితే షేర్ చేశానండి. ఇంకా నా ఇంటి పనులు, వంట పనులు, పిల్లల్ని చూసుకోవడం ఇదంతా డైలీ రొటీనే అయినప్పటికీ కూడా ఒక్కో రోజు ఒక్కో విధంగా గడుస్తుంది కదండీ డే. ఇంకా నా లైఫ్ అనేది ఈరోజు ఏ విధంగా ఉందో వీడియోలో అయితే షేర్ చేశాను. ఈరోజైతే వీడియో నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా నాకు నచ్చిందంటే మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇక వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో నాకు తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల కొన్ని పాయింట్లు అనేవి నాకు వస్తాయి. లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే వీడియో రికమెండ్ అవుతుంది కదండి. అందుకని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా వెనకటికి ఎవరో ఎంత కష్టపడ్డా కానీ గుంట్ల అడ్డా బస్సే చేయించుకున్నాను అందంటండి నాలాంటి ఒక ఆమె. అదేంటంటే ఎంతో కష్టపడుతుంది. మంచిగా అడ్డా బాస అంటే ముక్కుకి మధ్యలో పెట్టుకునేది ఉంటదండి. అటు సైడ్, ఇటు సైడ్ ముక్కు పుడకలు మధ్యలోనేమో అడ్డా బాస అని ఒకటి ఉండేది. పూర్వం రోజుల్లో వాళ్ళు పెట్టుకునేవారు. ఇక ఎంత కష్టపడినా గానీ దాన్ని గుంటలు గుంటలుగానే వచ్చేలానే చేయించుకుంటుంది గానీ, ఒక రూపాయి వెనకేసుకొని ఇంకాస్త మంచిగా చేయించుకోలేకపోతుందంటండి. నాలాంటి ఒక ఆమె అని నాకు గుర్తొచ్చిందనమాట. నేను సంపాదించే సంపాదనకి ఆ సామెత అయితే నాకు గుర్తొచ్చిందండి. అందుకే అలా చెప్పాను. ఇంకా నా రోజువారీ కూలీ వచ్చేసి అంటే యూట్యూబ్ నుంచి నాకు పడే మనీ వచ్చేసి ఒక వీడియోకొచ్చి ఒక రూ. 40 లేదంటే ఇంకాస్త ముందుకెళ్తే ఒక రూ. 50, రూ. 60. ఇంకా బాగా డౌన్ అయిపోతే 500కి లోపు ఉంటే వ్యూస్ ఒక రూ. 20, రూ. 30. ఇంకా బాగా తక్కువైపోవడం అంటే ఒక రూ. 10లోకి పడిపోతుందండి. ఇంకా ఇంత కష్టపడి ఒక రూ. 10 కోసం ఇంతలా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోనేమో ఎడిట్ చేసుకుని ఇంత కష్టం అనిపిస్తుంటే వాళ్ళేసే డాలర్స్ అయితే నాకు ఆ విధంగా పడుతున్నాయని చాలా బాధగా అనిపించిందండి. నేను 2 సంవత్సరాలు దాటినా గానీ శాలరీ గురించి ఏమాత్రం ఆలోచించలేదండి. చాలా పట్టుదల కలిగి వీడియోస్ అయితే చేశాను కానీ ఇప్పుడైతే కాస్తంత నాకు వెనకడుగు పడుతుంది. ముందుకెళ్ళలేకపోతున్నాను. కాస్త ముందుకెళ్ళాలంటే నాకు మంచిగా దారి కనపడాలి కదండీ! దారి మొత్తం మూసేసినట్టు అనిపిస్తుంది. ఇక ముందుకైతే అడుగులు పడట్లేదు. ఇక యూట్యూబ్ నన్ను పూర్తిగా మర్చిపోయిందో ఏంటోనండి. నా వాయిస్ దానికి అర్థం కావట్లేదో ఏమో తెలీదు గానండి. నా ఛానల్‌ని మొత్తం కూడా డౌన్ చేసేసింది. ఇంకా వీడియోస్‌ని కూడా ఇక అల్గారిథం ఎక్కడికి కూడా పంపించట్లేదు. నా దగ్గరే పెట్టి అలా వీడియోని చూపిస్తూ ఉంది. ఇక రెగ్యులర్‌గా చూసేవాళ్ళు ఒక 40 మంది ఉంటారేమోనండి. వాళ్ళే లైక్ ఇస్తున్నారు. ఇక వీడియో వచ్చేసి ఒక 500కి లోపే వెళ్తుంది గానీ, పైబడి వెళ్తే ఇంక నేను మరి ఆస్తులేమైనా కూడబెట్టేస్తాననుకుంటుందో ఏంటో తెలియదండి. నాకు మ్యారేజ్ అయ్యి అయితే 15 సంవత్సరాలు దాటిపోవస్తుందండి. కానీ ఎప్పుడూ కూడా నేను కూడా సంపాదిస్తే బావుంటుంది గదా అన్న ఆలోచన లేదండి. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, ఈ పనులతోనే నా జీవితం సగం అయిపోయింది. డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలున్నాయి గానండి, నేను మాత్రం ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఇది ఎంత కష్టమైన మార్గం అంటే ఇందులో పడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దీనికి బదులు 2.5 సంవత్సరాల నుంచి నేను బ్లౌజెస్ కుట్టడం నేర్చుకుంటే ఈ పాటికి చక్కగా టైలర్‌ని అయిపోయేదాన్ని. చేతులు కాలాక ఆకులు ఎవరైనా పట్టుకుంటారండి. ప్రయోజనం ఏముంటుంది? ముందే ఆలోచించితే చేతులు కాల్చుకోం గదా! ఇక అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకంట అనేసి ఇలా చేయకైతే తప్పట్లేదు వీడియోస్. ఇంకా టైలరింగ్ అంటే మరీ టైలరింగ్ ఏమి నాకు రావనవసరం లేదు గానండి. నా జాకెట్ నేను కుట్టుకొని పిల్లలకి ఏవేవో చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టుకోవడం వస్తే చాలు. అది కూడా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది. నేర్చుకుంటాను తప్పకుండా. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఉదయాన్నే ఇలా పిల్లల కోసం అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవైతే రెడీమేడ్‌గా బయట దొరుకుతున్నాయి కదండీ! మాకైతే వీధుల్లోకి వస్తారు. సైకిళ్ళ మీద, బండ్ల మీద వచ్చి అమ్ముతూ ఉంటారండి. పరోటాలు, పూరీలు, చపాతీలు, ఇంకా ఇడ్లీ పిండి, దోసల పిండి అమ్ముతారు చూడండి. వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట ఇవి. వీళ్ళైతే ఎక్కడి నుంచో రారండి. మా సైడ్ ఉండేవాళ్ళే ఇలాంటి వ్యాపారాలు అయితే చేస్తూ ఉన్నారు. చిరు చిరు వ్యాపారాలు. ఇలాంటి వ్యాపారాలే పెరిగి పెరిగి అభివృద్ధి అయితే మామూలుగా ఉండదండి వ్యాపారం అయితే. ఇంక నేనైతే వాటిని కొద్దిగా ఆయిల్ వేసేసి, వేడి చేసి, అటు ఇటు కాల్చేసి ఇచ్చేసాను. ఇంకా బాక్స్‌లోకైతే పిల్లలకి బెండకాయ ఇగురైతే పెట్టానండి. ఇంకా అన్నం కూడా వండేసాను. పిల్లలకేమో బాక్సులు సర్దేయడం కూడా అయిపోయింది. బాబు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళున్నారు. ఇంకా మా బుజ్జమ్మలిద్దరూ ఒకరి గాలి ఒకళ్ళకి పడట్లేదండి ఈ మధ్యన. ఇక ఒకరు నిప్పంటే ఒకళ్ళు ఉప్పులా ఉంటున్నారు. ఇంకా ఒక ఆమె అక్కడ రెడీ అవుతుంటే, ఒక ఆమేమో ఇక్కడ రెడీ అవుతుందనమాట. సాక్స్‌లు వేసుకొని, షూ వేసుకొని రెడీ అవుతూ ఉన్నారు.
పెద్దవాళ్ళు అవుతుంటే వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళకి పడదో ఏంటోనండి. అక్క చెల్లెళ్ళైనా, అన్నదమ్ములైనా. ఒక్కోసారి బానే ఉంటారు. ఒక్కోసారి అలా గొడవలులా ఉంటారండి. వాళ్ళని సరిచేయడానికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. ఇక వాళ్ళకి ప్రేయర్ చేసి పంపించాక ఇంకా మా కోసమయితే ఉప్మా చేశానండి. సుజీ రవ్వ అంటారు. మేమైతే తెల్ల ఉప్మా రవ్వ అంటాము. దాంతో చేశాను చాలా రోజులవుతుందనేసి. ఇక తోడంటికి పాలు కాగిపోయినాయి. ఇంకా గుడ్డు కూడా ఉడికిపోతుందండి. ఇంకా గిన్నెలన్నీ కూడా సర్దేశాను. ఉన్న వాటిని తీసుకెళ్ళేమో అక్కడ పెట్టుకున్నాను. ఇంకా నేను చద్దన్నమే తిన్నానండి ఈరోజు. నైట్ అయితే ఎక్కువ అన్నం మిగిలిపోయింది. అది నేను కొంచెం తిని ఇంకా కొంచెం అయితే మా పొట్టిదానికి పెట్టానండి. చద్దన్నం పాడేయడానికి అస్సలు మనసొప్పట్లేదండి. దాన్ని ఏదో విధంగా నేనే తినేస్తాను. టిఫిన్ అయినా పక్కన పెట్టేసి ఇంకా కొంచెం ఎక్కువ ఉందనేసి మా కుక్క పిల్లకైతే పెట్టానండి. ఇంకా తర్వాత గిన్నెలన్నీ కూడా ఇక్కడికి సర్దుకుని వాటినేమో తోముకుంటున్నాను. ఈరోజు అసలు వీడియో తీసుకుందామని అనుకోలేదండి. మనం చేసే పని ఏదైనా కాస్తంత మంచిగా ఉంటే మనకు ఎంత కష్టంగా ఉన్నా కానీ దాన్ని చాలా ఇష్టంగా చేయాలనిపిస్తుంది కదండి. అయినా కానీ ఇది కష్టమైనప్పటికీ నేను చాలా ఇష్టపడే చేస్తున్నానండి. మరి ఏం చేస్తాము. ఇంకా నాకు వీడియో తీయాలని లేకపోయినా తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఇక దేవుడి దయ అనమాట. తర్వాత మీ దయ. తెల్లవారుజామున లేచేటప్పుడైతే నేను ఈరోజు వీడియో ఉంది కదా అని చాలా యాక్టివ్గా చేసుకుంటానండి. కానీ ఈ మధ్యనైతే నాకు అంత యాక్టివ్నెస్ అయితే లేదు. చాలా డల్ అయిపోయాను. దానికి తగినట్టేమో హెల్త్ కూడా అంతగా సపోర్ట్ ఉండట్లేదు. ఇక మానేద్దామా అనుకున్నాను. కానీ ఎందుకు మానేయడం, ఓపిక ఉన్నంత వరకు చేసుకోవాలనేసి అలా మధ్యలో నుంచే వీడియో అయితే తీసుకోవడం మొదలుపెట్టానండి. ఇంకా టమాటాల వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నేను మాత్రం టమాటో ఏ కూరలో కూడా మాననండి. ఇంకా అలా టేస్ట్ అయితే మరి బాగుంటుంది కదా. టమాటా లేనిదే ఏ కూర కూడా అంత రుచిగా అనిపించదు. ఇక అందువల్ల టమాటాలు ఎంత ఇబ్బంది చేసినా కానీ వాటిని మానేయడం లేదండి. ఇంకా ఏం చేస్తాం, చిక్కుడుకాయలు, వంకాయలు మాకు కాసేవే అవేంటి. ఇంకా గార్డెన్లు పెంచేవాళ్ళు రోజు ఆ కూరగాయలు ఎలా తింటారో కానండి. ఇంకా వంగ చెట్లు, చిక్కుడు పాదు ఉన్నాయి. అవి 2 రోజులకు ఒకసారి వస్తూ ఉంటే వాటిని తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మా వాళ్ళు. నేను మాత్రం ఈ 2 కూరగాయలు కొనక్కర్లేనందుకు చాలా హ్యాపీ అండి. ఇప్పటి వరకు కూడా చిక్కుడుకాయలు, వంకాయలతోటి కాలం అలా అలా గడిచిపోయిందనమాట. మధ్య మధ్యలో పప్పుచారుతోటి, ఇంకా ఆకుకూరలతోటి. ఇంకా మరలా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కాయగూరలకైతే చాలా ఇబ్బందులే పడాలండి. ఇంకా కూర అయితే వండేసానండి. లాస్ట్‌లో అయితే నేను నిమ్మరసం వేస్తాను. ఎక్కువగా నేను మసాలాలు అవి వేయనండి. ఇలా గ్రేవీలా, జ్యూసీలా ఉండేలా, పులుసులా అయితే పెడుతూ ఉంటాను. మరీ అలా పులుసులా కాకుండా ఈ మాత్రం ఉండేలా పెడతానండి. ఇంకా మా సైడోళ్ళైతే ఏ కూరలోనైనా నిమ్మరసం లేకుండా కూరే వండరండి. ఒకవేళ ఎవరి దగ్గరైనా నిమ్మకాయ లేకపోతే నిమ్మకాయ ఉందా అని ఇళ్ళ వెంట తిరిగి మరీ కూరలో పిండుతారండి. ఇక అదండి మా నిమ్మకాయ స్టోరీ. ఇంకా నిమ్మరసం వల్ల చలువ చేస్తుంది కదండీ. కొన్ని వాటిల్లోనేమో చింతపండు, కొన్ని కూరల్లోనేమో ఇలా నిమ్మరసం అయితే వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి నిమ్మరసంతోటి. కొత్తలోనైతే నాకు అలవాటు లేక ఇబ్బంది అనిపించేది కానండి. అందులో ఎందుకు నిమ్మరసం అనుకునేదాన్ని. కానీ అలవాటైపోయింది. ఇక నేను కూడా నిమ్మరసం లేనిదే కూర వండననమాట. హమ్మయ్య! వంట వార్పు అయిపోయింది అనుకున్నానండి. కానీ మా పొట్టిదాన్ని చూసైతే నాకు చాలా కంపరమెత్తిపోయింది. ఎందుకంటే అది అంతమాను గోకుతూనే ఉంటుందండి. దానిలోనూ ఏమైనా పేలు గానీ, మున్నళ్ళు గానీ ఉన్నాయేమో అని చెక్ చేశాను. ఉన్నాయండి. మున్నళ్ళైతే పట్టేసాయి దానికి. పాపం చాలా ఇబ్బంది పడుతుంది. గోకుతూ ఉంది. ఇంకా అవి పిల్లలకి కూడా కుడతాయి గదండీ. పిల్లలేమో దాంతో ఆడుతూ ఉంటారు. ఇక అందుకని దానికి స్నానం చేయించేద్దాం అనేసి ఒక దువ్వాన్ని పక్కన పెట్టేసిన దువ్వాన్నయితే మరలా దానికోసం నీట్‌గా కడిగి అప్పుడు దీనికి 2 షాంపూలేసుకొని స్నానం చేయించుతూ ఉంటే మా ఆమెను పట్టుకోమని ఇదొకటే సతాయించుతూ నన్నైతే అలా పెట్టి, ఇలా పెట్టి, కిందెట్టి, మీదెట్టి మొత్తానికైతే పారిపోయిందండి. దాన్ని ఎంతగా చిన్నప్పటి నుంచి పెంచి అంత పెద్దదాన్ని చేస్తే అది దానికి చక్కగా సదుపాయంగా నీళ్లు పోస్తూ ఉంటే అది పోయించుకోవాలి కదండీ. దానికోసమే కదా దానికి హెల్త్ బాగుంటుంది. ఇంకా శుభ్రంగా ఉంటుందని చిన్నప్పుడైతే ప్రతిసారి చేయించేదాన్నండి. కానీ ఈ మధ్యన పెద్దదయిపోయి ఎక్కడికెక్కడికో తిరిగొస్తుంది. ఇక దాన్నయితే బయట అలా కట్టేసి కాస్తంత అన్నం పెడుతున్నాను తప్పించి దాన్నంత కేర్ చేయట్లేదు. అంటే కేర్ అంటే దాన్ని జాగ్రత్తగానే చూసుకుంటాను. కానీ దానికి స్నానం అయితే చేయించట్లేదండి నేను ఈ మధ్యన. ఇక అందుకని అది బాగా పాడైపోయినట్టు అనిపించింది. ఇక మాతో ఉండేటప్పుడు దాన్ని కూడా చూసుకోవడం ముఖ్యం కదండీ. అందుకని కుక్కలకి నీళ్లు పోయడం ఏంటి అనేమి అనిపించ
అనిపించదండి నాకు. మన ఇంట్లో ఉండేది ఏదైనా మందే కదండి, అది పెంచుకునేది కుక్క అయినా మరి ఇంకా ఏదైనా కానీ దాని బాధ్యత మనదే అయినప్పుడు దాని మంచి చెడులు కూడా మనమే చూసుకోవాలి కదా. ఇక అందుకని దాని దురద నుంచి విడుదల కలిగించాలని దానికి చక్కగా స్నానం అయితే చేయించుతున్నానండి. అది అలా లాగి ఇలా లాగైతే చాలాసార్లు తప్పించుకుంది. మరలా తీసుకొచ్చి దాన్ని ఈ కుండీ దగ్గర గట్టిగా పట్టుకోమని అదిగోండి అలా దువ్వెనతోటైతే మొత్తం దువ్వేశాను. అది మామూలుగా అయితే దువ్వేయొచ్చు స్నానం చేయించకుండా, అవి ఎగిరిపోతాయి కదండీ మున్నలులు. ఇక అందుకని నేను తడిపేసిన తర్వాత దువ్వితే అవి నీళ్ళతోటి పాటే కొట్టుకెళ్ళిపోతాయి అనేసి ఇలా ప్లాన్ చేశాననమాట. దీని చిన్నప్పుడు ఫోటో అయితే మొన్నటి వరకు ఫోన్లో ఉండేదండి. ఈ మధ్యనే పోయింది. లేదంటే దీన్ని తప్పకుండా షేర్ చేసేదాన్ని. చిన్నప్పుడు పెద్ద పొట్టేసుకుని బక్క చిక్కిపోయినట్టు ఉండేదండి. అలా వచ్చింది మా ఇంటికి. దాన్ని కాస్తంత అన్నం పెట్టి అలా రూపురేఖలు వచ్చే వరకు కూడా దాన్ని ఇంకా అదంతా జాగ్రత్తగా చూసుకుంటే అదిగోండి ఆ విధంగా ఉంది. ఇప్పుడు దానికి మాట అస్సలు చెప్పలేమండి. నా వెనకాలే తిరుగుతుంది కానీ నా చేతికి మాత్రం దొరకదు. ఇదిగోండి ఇప్పుడు ఇలా స్నానం చేయించుతున్నాను కదా, 2 రోజులు నా వైపు కూడా చూడదండి. ఇంకా వీధుల్లో ఉండే కుక్కలకైతే వైరస్ లాగా వచ్చేసి ఒంటి మీద ఉన్న జుట్టు అంతా కూడా ఊడిపోతుంది చూడండి. అది కూడా వచ్చిందండి దీనికి. అప్పుడైతే దీనికి ఇంజెక్షన్లు, టాబ్లెట్స్ అవన్నీ వాడించి అదేనండి వేయించి ఇలా జాగ్రత్తగా చూసుకున్నాము. అప్పటినుంచి కూడా దీన్ని కట్టేస్తాము. ఎక్కువగా బయటకైతే వదలమండి. పొద్దున్నే ఏదో ఒక విడత అలా వదులుతాం కానీ మరలా కట్టేస్తాము. ఎందుకంటే వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ వైరస్ దీనికి కూడా ఎక్కించుకుంటుంది కదండీ, అందుకననమాట. ఇంకా మనల్ని నమ్ముకొని ఉన్నప్పుడు అది కుక్క అయినా కానీ దాన్ని ఏమి అంత చిన్న చూపు అయితే చూడాలనిపించదండి మాకైతే. ఇక ఇంట్లో ఒక మెంబర్ లాగానే ఉంటుందండి ఇది కూడా. అలాంటప్పుడు మరి దీన్ని కాస్తంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే నాకు ఉంటుంది కదా. ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరికీ ఇష్టమేనండి. అందరికీ తలనో నాలుకలా ఉంటుంది. మేము ఊరెళ్ళి ఇలా వస్తూ ఉంటే మాకు ఎదురొచ్చేస్తుందండి చిన్నపిల్లలు ఎదురొచ్చినట్టు. ఇక కంగారు పడిపోయి మమ్మల్ని అయితే చూసి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇది మనిషి అయితే బాగుండు అనిపిస్తుందండి ఆ టైంలో అయితే. చూడండి ఇది ఒక్కసారి ఉరికేసింది నన్ను విడిపించుకుని మరి. ఇంకా చేతికి దొరికితే ఒట్టున్నారండి. ఇంకా అలా పారిపోయిందనమాట. పోన్లేండి మొత్తానికైతే స్నానం చేయించుకునే అప్పుడు పారిపోయిందండి. అలా పక్కనున్న నిమ్మ తోటలోకి వెళ్ళిపోయి ఒక 2 గంటల తర్వాత అయితే వచ్చిందండి ఇంటికి. మరి దానికి స్నానం చేయించేటప్పుడు కుండీ మీద మూత అయితే పెట్టేశానండి. అక్కడున్న బకెట్లలో ఉన్న నీళ్ళన్నీ కూడా శుభ్రంగా తీసేసి వాటినేమో శుభ్రంగా కడిగేశాను. ఇంకా నా చేతులు మామయ్య చేతులు 1కి 4 సార్లు అయితే సబ్బుతో కడుక్కున్నాం నీట్‌గా. ఇంకా ఆ తర్వాత అయితే నాకు బట్టలున్నాయండి. ఆ బట్టలయితే ముందే ఉతికేస్తే దీనికి స్నానం చేయించడం ఎలా అనేసి బట్టలయితే అలా ఆపేశాను. నీళ్ళొచ్చేటప్పుడు ఆ సూప్ ద్వారా దానికి స్నానం చేయించడం ఈజీ అనుకుంటే, ఆ సూప్‌లో వచ్చే నీళ్ళు ఫోర్స్‌కైతే దానికి భయమేసేసి పారిపోయిందనమాట. ఇంకా నేను బట్టలయితే జాడించుకుంటున్నానండి. ఆల్రెడీ ఉతికేసాను దానికి స్నానం చేయించకముందే. ఇంకా అలా నీళ్ళొచ్చేటప్పుడు బట్టలు జాడించుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. 2 బకెట్లలోనో, ఒక టబ్‌లోనో నీళ్ళు అలా పెట్టుకొని చేస్తూ ఉంటే ప్రాణానికి చాలా హాయిగా అనిపిస్తుంది. ఏ పనైనా కానీ మనం చేస్తూ ఉంటే అదే అలవాటైపోతుంది కదండీ. అది కష్టమైనా కానీ అది మన శరీరానికి తెలీదు. నా చేతులకి కూడా తెలియదండి. ఇది కష్టమైన పని చూసేవాళ్ళకి. అంటే మిషన్‌లో ఉతికే వాళ్ళకి ఇలా చేతులతో ఉతకడం చాలా కష్టమండి. కానీ నేను డైలీ చేతులతోనే ఉతుక్కుంటాను కదా. ఇది కష్టమైనప్పటికీ కూడా నాకు ఏమీ తెలీదు ఆ బాధ. ఒకవేళ నేను కూడా మిషన్‌లో వేసి ఎప్పుడైనా అది రిపేర్ అయినప్పుడు ఇలా చేతులతో ఉతకాలంటే అప్పుడు తెలుస్తుందేమోలెండి. అప్పటి వరకు కూడా ఈ పని నాకేమీ అంత కష్టం అనిపించదండి. ఇంట్లో పనులన్నిటితో పాటు ఇది కూడా ఒక పని అనుకుంటాను. కానీ అన్ని పనుల కన్నా వంట పని ఒకటిని, ఈ బట్టలు ఉతకడం ఒకటి చాలా కష్టమండి. ఇంకా ఈ బట్టలైతే చాలా ఈజీగానే ఉంటుందండి వంట చేసే కన్నా. వంట చేయడమే కష్టంగా అనిపిస్తుంది అక్కడ నిలబడి. ఇంకా ఈ రోజులొచ్చేసరికైతే మా వీధుల్లో ఒక పిట్ట కనపడదండి. ఇంకా నేనే కనపడుతూ ఉంటాను. రోడ్లు నలుమూలల నుంచి చూసినా ఎవ్వరూ కనపడరు. చిన్న పిల్లలేమో స్కూల్‌కెళ్ళిపోతారు. పెద్దవాళ్ళేమో పనులకెళ్ళిపోతారు. ఇప్పుడు మంచి బిజీ అండి పనులైతే. ఎవరు కూడా ఇళ్ళ దగ్గర ఉండరు. ఇంకా నాలాగా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే ఇలా కనిపిస్తూ ఉంటారు కానీ, మా లోపల ఉండేవాళ్ళు కూడా చాలా వరకైతే పొలాలకి వెళ్ళిపోయే వాళ్ళే ఉన్నారు. ఇంకా రోడ్డు మీద అయితే ఇలా తీగైతే ఉందండి. దాని మీద కొన్ని బట్టలు ఆరేసాను. మిగతా బట్టలేమో ఇదిగోండి ఇక్కడ మాదొకటి ఇంకోటి ఉంది కదా ఇల్లు. ఆ ఇంటి దగ్గర డైలీ కూడా ఇక్కడే ఆరేస్తాను. అక్కడ ఇక్కడ కూడా తక్కువ ఉంటే అక్కడ, ఇంకాస్త ఎక్కువ ఉంటే ఇక్కడ తీసుకొస్తాను. నాకు బట్టలు ఆరేయడానికి ఎంత టైం పట్టినా పర్వాలేదు కానండి, ప్రతి దాన్ని మాత్రం పిండి ఇంకా తిరగేసి అప్పుడు ఆరేస్తానండి. ఎందుకంటే వచ్చేది సమ్మరే కాదండి, వింటర్‌లోనైనా ఇంకా రైనీ సీజన్‌లోనైనా నేను బట్టలు తిరగేసే ఆరేస్తాను. ఎందుకంటే రంగులు పోతాయి కదండీ. డార్క్‌నెస్ పోయి ఆ తెల్లగా
మారిపోయినట్టు అనిపిస్తాయి. అందుకని ఒరిజినల్ కలర్ కావాలంటే దాన్ని లోపలికి తిరగేసి అప్పుడు ఆరేసుకోవాలండి బట్టలు. అవి ఎన్ని సంవత్సరాలైనా గానీ అలానే కనిపిస్తాయి మనకి కొత్త వాటిలాగా. మనం ఉతికే విధానంలోనూ, ఆరేసే విధానంలోనూ కూడా మన బట్టలు నీట్‌నెస్ అనేవి తెలుస్తూ ఉంటాయండి. ఇస్త్రీలే అవసరం లేదండి. చక్కగా ఉతికేసుకొని వాటిని పిండి ఆరేసుకుంటే చాలా బావుంటాయి. ఇంకా అక్కడే బట్టలారేసిన తర్వాత పువ్వులైతే కాస్తంత కనబడుతూ ఉన్నాయి. మా హ్యాపీని కోసుకోమంటుంటే, సాయంత్రం అయిపోయిందమ్మా నేను కొయ్యలేనంటుంది. చీకటి పడిపోతుందనేసి వాళ్ళొచ్చేటప్పటికి. ఇక నేనే కోసేసి ఉంచేద్దాము అనేసి నేను ఇలా కోస్తున్నానండి. చిన్నప్పుడైతే పువ్వులు ఎవరి దగ్గరున్నాయో, ఎవరింటి దగ్గరున్నాయో గేలమేసి మరి వాళ్ళ ఇళ్ళకెళ్ళి కొన్ని పువ్వులు పెట్టండి అని అడిగి మరీ కోసుకునే రోజులైతే గుర్తున్నాయండి. అప్పుడు పువ్వులు లేకపోయినా వేరే వాళ్ళ ఇళ్ళకెళ్ళి మరీ తెచ్చుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇంట్లో పువ్వులుంటే వాటిని కోసి నాకెలాగో పెట్టుకోబుద్దవ్వదు. కనీసం పిల్లలకి పెట్టడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంత టైమే లేకుండా అయిపోతుందండి జీవితానికి. ఇక పువ్వులు ఇలా కట్టుకుని పెట్టుకునేవాళ్ళు ఈ పల్లెటూరుల్లో గూడా కనుమరుగైపోతున్నారు. కానీ నేను మాత్రం ఎంత టైం లేకపోయినా, ఎంత కష్టమైనా గానీ ఈ పువ్వుల్ని మాలగట్టి పిల్లల తలలో పెట్టి ఆనందిస్తూ ఉంటానండి. అందులో ఒక పాపేమో పెట్టుకోదు. ఇంకో పాపకేమో ఇష్టం. ఇక ఎవరు పెట్టుకుంటే వాళ్ళకే పెడతానండి మరి. ఇంకా పనసకాయ అయితే మొన్న ఒకటి కోసాను గదండీ! దాని పక్కనున్నది ఇంకో కాయ అయితే రెడీ అయిపోయింది కొయ్యడానికి. దాన్ని కొయ్యాలంటే ఇక్కడ చిన్న చిన్న పనసకాయలైతే చాలా ఉన్నాయండి. వాటికి దెబ్బ తగిలేస్తుందేమో దీన్ని కోస్తే అనేసి కొంచెం భయమేసింది. దాన్ని చాలా జాగ్రత్తగా కొయ్యాలనమాట. అత్తయ్య గారిని కూడా పిలిసాను. ఇక ఒక సైడ్ నుంచి అత్తయ్య కోస్తూ ఉంటే, నేను ఒక సైడ్ నుంచి కాలుతోటైతే దాన్ని అదుము పట్టి చెట్టుకిని నా కాలుకి మధ్యలో అయితే కాయ ఉంచి అప్పుడు ఆ తర్వాత తీసానండి. చిన్న కాయలనేమో చేత్తో పట్టుకున్నాను ఒకవైపు నుంచి. ఇంకా కాయ అయితే కోసిన తర్వాత ఏ కాయ అయినా సరేనండి అలా నేల మీద పెట్టి అప్పుడు తీసుకోవాలంట. పాలేమో కారిపోతూ ఉన్నాయి. బట్టల మీద పడితే ఇక అంతేనంట. ఇక అత్తయ్య గారు జాగ్రత్తగా పట్టుకో అని చెప్పారనమాట. కాయ మాత్రం చాలా బరువుందండి. దీన్ని ఎలా కొయ్యాలో మళ్ళీ వీడియోలో చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.